కుమారులుగా ఉండాలి. ఎవరు? మనం కుమారులు కుమార్తెలుగా ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉంటున్నామంటే బానిసల్లా ఉంటున్నాం. ఎలా ఉంటున్నాం? బానిసల్లా. కుమారులు కుమార్తెలుగా ఉన్నవారు తర్వాత బానిసలుగా అయిపోయారు. ఎందుకో ఈరోజు తెలుసుకుందాం. ఆరంభంలో చూసినట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా బానిసలు కావాలనుకోలేదు. దేవుడు బానిసలు కావాలనుకోలేదు. మరి ఎవరు కావాలనుకున్నాడు? దేవుడు కుమారుల్ని కుమార్తెల్ని కావాలనుకున్నాడు. అలాగే చూశాడు కూడా దేవుడు. కుమారులుగా కుమార్తెలుగా దేవుడు చూశాడు. దేవుడు ఎప్పుడు కూడా బానిసలు కావాలి, నా కోళ్ళకి ఎంత ఉండాలి, నాకు ఎంత పని చేయాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అది మనమే చేసుకున్నాం. బానిస బతుకు మన వల్ల మనకే వచ్చింది. ఇక చూసినట్లయితే మతం ఏం నేర్పిస్తుందంటే బానిసత్వం. ఈరోజు చూడండి, మతం మతం అని చెప్పేసి కొట్టుకు చచ్చిపోతున్నారు. అది బానిసత్వం. అందులోంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే నీకు ఎప్పుడు మంచిగా కనపడుతుంది. నువ్వు ఎప్పుడు మతం 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 అనుకున్నావంటే మాత్రం, మతం కులం అనుకున్నావంటే మాత్రం నువ్వు బానిసగా ఉన్నావు. బానిసత్వంలో నువ్వు ఉన్నావు. భయం ఏం సృష్టిస్తుందంటే బానిసత్వం. మనలో భయం ఉంటే అదేం సృష్టిస్తుంది? బానిసత్వాన్ని సృష్టిస్తుంది. అలాగే పాపం ఏం ప్రవృత్తి చేస్తుంది? బానిసత్వాన్ని ప్రవృత్తి చేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు హృదయం ఏం చెప్తుందంటే కుమారులు కుమార్తెలు అని చెప్తుంది. దేవుడికి కుమారులు కుమార్తెలు కావాలి. గాడ్ ఒరిజినల్ డిజైన్ సన్షిప్. దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? కుమారతత్వం అనేది ఇచ్చాడు మనకి, కుమారతత్వం. కానీ అది మనం బ్రేక్ చేసాం. ఎలా బ్రేక్ చేసామో వెళ్ళి కొద్ది మీరు చూడవచ్చు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ యాజ్ ఏ సన్. దేవుడు కుమారుణ్ణి చేశాడు. ఎలాగా? ఒక మనిషిని చేశాడు. ఎలా చేశాడంటే కుమారుడిగా చేశాడు. అంతేగాని బానిసగా మాత్రం చేయలేదు. దేవుడు ఒక కుమారుడిగా చేశాడు. ఆదాముని చూసినట్లయితే ఆదాము కుమారుడిగా చేయబడ్డాడు. ఒక కుమారుడిగా అంటే దేవునితో నడిచేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుడితో ఉండేవాడు. దేవుడు ఎంతగానో నమ్మాడు. ఎవరిని? ఆదాముని ఎంతగానో నమ్మాడు. అలాగే దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఆదాముకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆదాము ఏం చెప్పట్లేదంటే, ఎవరైనా ఏం చెప్తారు? దేవుడు చేశాడు కాబట్టి నేను బానిస దేవునికి.